గుంటూరు వెస్ట్ లో టీడీపీ జనసేనలకు షాక్ తగిలింది. పలువురు టీడీపీ జనసేన నేతలు వైసీపీలోకి జాయిన్ అయ్యారు. వీరందరికీ మంత్రి విడుదల రజని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీకి ఆకర్షితులై సీనియర్ నాయకులు తమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి రజని అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన చేరికలతో వైసీపీకి మరింత బలం చేకూరిందన్నారు. జగనన్న పరిపాలనలో ఎన్నో రంగాల్లో మార్పులు, అభివృద్ధి జరిగిందన్నారు. పెత్తందారులకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఈ ఎన్నికలని అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమం వచ్చే వైసీపీలో జాయిన్ అయ్యామని వీరశెట్టి సుబ్బారావు, షాజిద్తో పాటు పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ విజయానికి కృషి చేస్తామన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను, అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు, రిఫార్మేషన్స్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు, నేను చెప్పనవసరం లేదు, పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే టీవీ రావు గారు, మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియనో, ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో, మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే వీరశెట్టి సుబ్బారావు గారు, మరి వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు, ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు. మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేసినా కానీ కొన్ని రాజకీయ అవకాశాల కోసం, పదవుల కోసం ఆశించడంలో తప్పులేదు. రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా, పార్టీల్లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తారు. అలాగే నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, బీజేపీలో ఉన్నప్పుడు కానివ్వండి, నేను ఆశించాను. దాంట్లో దాపరికమైంది లేదు. నాకు పార్టీపరమైన ఉన్నత పదవులు వచ్చినాయి. అలాగే కంటెస్ట్ చేయాలని కూడా నేను కొంత ఆశించాను. ఆ అవకాశం రాలేదు. దట్ ఈస్ ఫైన్. బట్ అది ఒక్కటే కారణం కాదు. ఆ అసంతృప్తి వల్ల నేను ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళాలని నేనేమి వెళ్ళలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ దాని కొనసాగింపుగానే వారితో కలవాలనే ఉద్దేశంతో కలిసి తప్పితే ఇది నేను ఆ పార్టీలో ఉంటూ ఈ పార్టీ సిద్ధాంతాలను, ఈ పార్టీ స్కీమ్స్ను ఎందుకు సపోర్ట్ చేశాను? బికాస్ ఐ ఆల్సో ట్రూలీ బిలీవ్ ఇన్ దోస్ స్కీమ్స్. ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని పైకి తీసుకురావడానికి మీరు ఏం చేస్తారు? బాటమ్ అప్ అప్రోచ్ ఏంటి? ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో చూసుకున్న తర్వాత, కొంత అనుభవం వచ్చిన తర్వాత, మనలో కూడా ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఐ థింక్ వీఆర్ రెడీ టు టేక్ ద నెక్స్ట్ లీప్ అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి ప్రధానమైన మోటివేషన్